హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి నా ప్రీవియస్ కంటెంట్ చూసి నచ్చితే కంటిన్యూ చేయండి. అండ్ అమృతం కబుర్లు, అమృతం ఎపిసోడ్స్ గురించి మాట్లాడడం ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంటే నాకు కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి. అలాగే ఒక లైక్ డెఫినెట్లీ ఇవ్వండి. అండ్ మీకు ఏ ఎపిసోడ్స్ కావాలి, దేని గురించి మాట్లాడమంటారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇవాళ అమృతంలో అంటే ఇది ఎట్లా అంటే చైల్డ్హుడ్లో ఒక ఫ్యాంటసీ లాగా ఉండేది ఎపిసోడ్. అలాంటి ఎపిసోడ్ అనమాట. ఏంటంటే సెలవులే పరీక్ష. చూసే ఉంటారు. ఇది కూడా అప్పుడులో అయితే ఒకప్పుడు చాలా పాపులర్ ఎపిసోడ్. ఈ మధ్య మరి తెలీదు ఎక్కువ మంది ఈ మధ్య చూస్తున్నారో లేదో. ఒకప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఎపిసోడ్, సెలవులే పరీక్ష. బేసిక్లీ ఏంటంటే వీళ్ళు ఇట్లా సమ్మర్ క్యాంప్ లాగా ఒక క్లాసెస్ కాదు, బేసిక్లీ సమ్మర్ వెకేషన్ లాగా పిల్లలకి మనం హోస్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ పెట్టచ్చు కదా అని ఒక కొత్త ఐడియాతో వస్తారనమాట. ఎప్పుడు ఏదో ఒక ఐడియా రావాల్సిందే కదా, పళ్ళు రాలగొట్టుకోవాల్సిందే కదా, అలా వస్తారు. అయితే ఏమవుతుంది, ఒక నలుగురు పేరెంట్స్ నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. జాయిన్ చేస్తా వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు అంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అంటే సమ్మర్ క్యాంప్ అంటే ఏంటి, మనకి యాక్టివిటీస్ ఏమైనా చేయడం, ఫన్గా ఉండడం, ఇది కదా, అంతే చేసేవాళ్ళం కదా. అయితే వీళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వీళ్ళు నలుగురిని దింపి మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మరీ సబ్జెక్ట్ మర్చిపోకుండా రోజు ఒక 15-17 అవర్స్ చదివేలా చూసుకోండి అని చెప్తారన్నమాట. ఇంకెందుకు వచ్చి దించింది వాళ్ళ ఇంట్లోనే చదివించుకోవచ్చుగా. సరే, బేసిక్లీ అలా చెప్తారా. అయితే జాయిన్ అవుతారు. సరే అని వీళ్ళు లేవగానే అంటే వీళ్ళు అన్ని ఫన్గా ట్రై చేస్తారనమాట. పిల్లలు బ్రష్ చేయండి, కాఫీ, అది ఇట్లా ఫన్నీగా ట్రై చేస్తుంటే వాళ్ళకి ఏం రియాక్షన్ ఉండదు. వీళ్ళు ఇంత అని మాట్లాడతారు. వాళ్ళు ఇట్లానే కూర్చుంటారంటే వాళ్ళు చదివి అలా అయిపోయారనమాట. పాపం నవ్వు అనేది ఉండదు వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ అనేదే లేక. అప్పుడులో ఇది కూడా టూ మచ్గా ఉండేది కదా, ఈ 10th ఇంటర్ మన కాలేజీల్లో అవి చదవడం, బట్టి కొట్టడం, చదవడమే పని, అలా ఉండేది కదా ఇంటర్ అంటే. ఆ టైంలో అంటే బాగా క్యాచ్ చేసేవాళ్ళు, అమృతం ఎపిసోడ్స్లో అన్నీ బాగా క్యాచ్ చేసేవాళ్ళు. సో అలా బ్రష్ అనే అన్నీ తీసుకొస్తే వాళ్ళు ఇంక బ్రష్ చేసి బుక్స్ అంటారు. బుక్స్ లేదు, గిక్స్ లేదు, మీకు ఓన్లీ యాక్టివిటీస్ అంటే బుక్స్ లేదా అని వాళ్ళు ఇంకా అంటే బుక్స్ లేకుండా ఏం చేయాలి అంటే వాళ్ళకి బుక్స్ కాకుండా ఇంకో ప్రపంచమే తెలియదు అనమాట. కాఫీ ఇస్తారు. కాఫీ అని షాక్ అవుతారు అనమాట. పాపం వాళ్ళకి కాఫీ అనేది కూడా ఒక లగ్జరీ లాగా అనిపించింది అనమాట. తర్వాత ఇట్లా కూర్చోబెడతారు, ఏదైనా యాక్టివిటీస్ చేపిద్దాము సమ్మర్ వెకేషన్ కాబట్టి అని. చెస్, క్యారమ్స్, ఇదైతే క్యారమ్స్కి కూర్చోబెడతాడా. అమృతం కూర్చుంటాడు. వీళ్ళు నలుగురు వస్తారు. పిల్లలు రండి, ఎవరో ఒకరు ముగ్గురు అంటే ఈయన ఒకరు కూర్చున్నారు కదా, మిగతా నలుగురిలో ఒక ముగ్గురు కూర్చుంటారని రండి కూర్చోండి క్యారమ్స్ ఆడదాము అంటే ఒకడు కూర్చుంటాడు. ఆయన వెనకాల ఇంకోటి కూర్చుంటాడు. ఆయన వెనకాల కూర్చేసుకుని ఇంకోటి కూర్చుంటాడు. క్యారమ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అమృతం కూర్చుంటే క్యారమ్ బోర్డుకి ఇటుపక్క ఈడు కూర్చుంటాడా, ఈడు వెనక ఒకటి కుర్చీ వేసుకుని ఈడు వెనక అంటే వాళ్ళకి క్యారమ్ బోర్డ్ ఎట్లా ఆడాలో కూడా తెలియదు అనమాట. లైన్లో కూర్చుంటారు. అంటే ఇప్పుడు మనకు ఆ కాలేజీల్లో ఇట్లా కూర్చొని చదువుతూనే ఉంటారు కదా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కుర్చీలు వేసుకుని ఆ ఫార్మాట్లో కూర్చుంటారు అనమాట. అయితే ఇంక తర్వాత మీకు ఈ ఆట కూడా తెలీదా అని చెప్పి ఇంకా గేమ్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మెల్లగా అంటే వాళ్ళు ఎంతకీ బయట పడరు అందులోంచి, చాలా టైం పడుతుంది అనమాట. అయితే మాకు ఏదన్నా బుక్స్ ఇవ్వండి చదువుకుంటామా అదే అడుగుతారు. అయితే ఈయన సినిమా బుక్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి ఏ బుక్ అనేది మ్యాటర్ కాదు, సినిమా బుక్ అయితే ఏంటి, చదువు బుక్ అయితే ఏంటి. సరే సినిమా బుక్ అంటే మనకి ఈ సినిమా పేజ్లు వచ్చేవి కదా ఆ పేపర్లో, అవి స్వాతి బుక్స్ ఇట్లాంటివి ఇచ్చి అవన్నీ చదివి అప్పచెప్పమనే వాళ్ళు. హీరో చిరంజీవి ఈ సినిమా ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, హీరో వెంకటేష్ నాగార్జున ఈ సినిమా మొదలయ్యింది, ఈ హీరోయిన్ ఇది, ఇట్లా అప్పచెప్తారు. పుస్తకం మేము చదివేశాము అని చెప్పి లైన్లో నుంచి అప్పచెప్తారనమాట. ఒరే మీరేదో సినిమా బుక్స్ కాలక్షేపంకి కాస్త డైవర్ట్ అవుతారని ఇచ్చావు, దీన్ని కూడా అప్పచెప్తున్నారు ఏంటి అని. ఇందులో అంటే ఇది చాలామందికి తెలుసు. అంటే జస్ట్ నాకు ఒకటి గుర్తొచ్చింది చెప్దాం అనుకున్నా. బేసిక్లీ నలుగురు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళల్లో 2-3 ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇప్పుడు నేను ప్రొఫైల్ చూశాను, 2 అయితే ఉన్నారు. అండ్ అందులో ఒకళ్ళు ఆ నలుగురిలోకి కొంచెం సన్నగా పొడుగ్గా అలా ఉండే ఆయన, ఇప్పుడు ఈ బుక్కులు పట్టుకునే సినిమా బుక్కులు పట్టుకునే దానిలో లాస్ట్ ఉంటారు ఆయన, ఆదర్శ్ అనుకుంటా ఆయన పేరు. బేసిక్లీ ఆయన గురవారెడ్డి గారని డాక్టర్, హైదరాబాద్లో ఆర్థో డాక్టర్ అనమాట, ఆర్థో. సో వాళ్ళ అబ్బాయి ఈయన ఆర్థోనే బేసికలీ.
ఆయన అనమాట ఈయన. వీళ్ళకి అంటే గున్నం గంగరాజు వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి గున్నం గంగరాజు గారు వీళ్ళంతా రిలేటివ్స్. సో ఆ మధ్య మధ్యలో పిల్లల ఎపిసోడ్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడు సింహ కాలభైరవ వాళ్ళు కూడా ఉంటారు కొన్ని ఎపిసోడ్స్లో. రామరాజమౌళి గారు ఉంటారు, అట్లా కొన్ని ఎపిసోడ్స్లో వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కొంచెం ఫ్యామిలీ చుట్టాలు బేసిక్లీ అట్లా అని తెలుసు నాకు అని విన్నాను. సో ఈయన ఆయన అనమాట. అండ్ ఈయన ఇంకో సినిమాలో కూడా ఉన్నారు. ఈయన ఏ సినిమాలో ఉన్నారు? లిటిల్ సోల్జర్స్. ఇప్పుడు లిటిల్ సోల్జర్స్ సినిమాలో అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎవరు? గురవారెడ్డి గారి అమ్మాయి అనమాట. ఆ సినిమాలో ఒక ఫ్రెండ్ అంటే వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ కాకుండా ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక బర్త్డేకి వెళ్తారు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ ఆ సాంగ్లో ఒక బర్త్డేకి వెళ్తే బన్నీ ఇట్లా కట్ చేసింది, నా కేక్ తినింది అని ఏవో లైన్స్ కూడా ఉంటాయి. అందులో క్యాప్ పెట్టుకుని ఒక పిల్లోడు ఉంటాడు కదా, ఆయన ఈ ఆదర్శ్ అని ఆయన ఆ అమ్మాయి వాళ్ళ అన్న. సో జస్ట్ గుర్తొచ్చి అది చెప్తున్నా అనమాట. ఆయనే అనమాట. ఇప్పుడు ఆయన కూడా ఆర్థో సన్షైన్ హాస్పిటల్లో. సో బేసిక్లీ ఈయన ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అసలు. అన్నేళ్ళు అయిపోయింది అంటే మనం అప్పుడులో ఇంకా చిన్నగానే ఉన్నాం, పెద్దవాళ్ళు అయ్యాంలే. బట్ వాళ్ళని చూస్తుంటేనే మనం కూడా పెద్దవాళ్ళు అయ్యామని అర్థం అవుతుంది ఇప్పుడు. సో బేసిక్లీ అట్లా చెప్తారు, అట్లా వాళ్ళు ఇంకా మెల్లగా సినిమా బుక్స్ అని తర్వాత డైవర్ట్ చేయడానికి ఇంకా ఒక్కొక్కటి యాక్టివిటీస్లో ట్రై చేస్తారు. అయితే ఇవాళ మీకు లంచ్ తీసుకొస్తారా, ఇవాళ మీకు లంచ్ ఫుడ్ ఇది కాదు ఐస్ క్రీమ్ లంచ్ అని చెప్పి, అది నాకు ఎంత ఫ్యాంటసీగా ఉండేది తెలుసా చిన్నప్పుడు. నాకు ఎప్పుడన్నా ఎవరన్నా ఇలా పెడతారేమో అని. ఎట్లా అంటే మనకి ఎక్కువ ఇప్పుడులా కాకుండా అప్పుడు ఎక్కువ ఈ ప్యాక్ తెచ్చేవాళ్ళు కదా, ఐస్ క్రీమ్ ప్యాక్ వచ్చేదా, అదే ఎక్కువ తెచ్చేవాళ్ళు. ఒక ప్యాక్ వెనిలా ప్యాక్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకి ప్లేట్లో 3 ఇట్లా పెట్టుకునేవి రకరకాల కూరలు పెట్టుకోవడానికి అరాలు ఉండి మధ్యలో అన్నం పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఆ ప్లేట్లు తెచ్చి నలుగురికి ఆ మధ్యలో అన్నం పెట్టుకునే దగ్గర ఆ పెద్ద వెనిలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాక్ ఆఫ్ వెనిలా, అదే ఒక వెనిలా ప్యాక్ ఒక్కొక్కళ్ళకి ఓపెన్ చేసి ఒక్కొక్క ప్యాక్ పెడతారు. రైస్ ప్లేస్లో, కూరల ప్లేస్లో ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఏదో ఒక ఆరెంజ్ ఉంటుంది, ఒక పింక్ ఉంటుంది, ఒక గ్రీన్ ఉంటుంది, పిస్తా ఐస్ క్రీమ్. ఎంత ఫ్యాంటసీగా ఉండేదో. ఇప్పుడు ఏంటి అన్నం కూరలు నంచుకున్నట్టు ఈ వెనిలా ఐస్ క్రీమ్తో ఒక్కొక్కటి నంచుకొని తింటారనమాట. అసలు ఇట్లా ఒక ప్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చి మన ప్లేట్లో పెట్టి తినండి అన్నాము. చాలా ఫ్యాంటసీగా ఉండేది. నాకు ఎందుకో దాన్ని చూపించిన విధానమో ఏమో కానీ చాలా 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 నాకు బాగా అనిపించేది. నాకు కూడా ఇలా ఇస్తే బాగుండదు ఇది అనిపించేది. అలా మెల్లమెల్లగా వాళ్ళని చెడగొడతారనమాట ఇట్లా ఐస్ క్రీములు పెట్టి. తర్వాత ఇంకా వాళ్ళకి సర్వంతో కాస్త యాక్టివిటీస్ అని జోకులు చెప్పి ఆడిపించి అబ్బో ఏవేవో ఇంకా అట్లా మొత్తానికి మొత్తం మార్చేస్తారు. వాళ్ళ బట్టలు వాళ్ళు అసలు పద్ధతిగా డీసెంట్గా ఆ వైట్ నైట్ డ్రెస్లు వేసుకొని ఏదో డీసెంట్ బట్టల్లో అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఫుల్ టీషర్ట్ జీన్స్ యో టైపుల్లో తయారు చేస్తారు. అయిపోయింది సమ్మర్ యాక్టివిటీ అయిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ డే వస్తారా, తీసుకెళ్ళండి మీ పిల్లల్ని అంటే వాళ్ళు అక్కడ నుంచుని పడి నవ్వుతారు. ఆ నలుగురు అబ్బాయిలు నుంచుని జోక్స్ వేసుకుంటే పడి జోకులు వేసుకుంటే నవ్వుతుంటే ఎవరు వాళ్ళు మా పిల్లల్ని మాకు ఇవ్వండి అంటారు. ఇది మరీ అతిశయోక్తి. వాళ్ళు మా పిల్లలు కాదు, మా పిల్లల్ని ఏం చేశారు అంటారు. అసేంటి సార్ వాళ్ళు మీ పిల్లలే సార్ అంటే, మా పిల్లలు ఎప్పుడూ అలా నవ్వడం మేము చూడలేదు, మా పిల్లలకి అసలు నవ్వు అనేదే తెలీదు అంటే వాళ్ళు ఫేస్ చూసి రికగ్నైజ్ చెయ్యరా? అంతేలే, వీ హ్యావ్ టు బిలీవ్. ఇంకా అమృతం అంటే మనం నమ్మేయాలే. కానీ వాళ్ళు మా పిల్లలు కాదంటారు. ఏం చేశారు మా పిల్లల్ని తీసుకురండి అంటే, మా పిల్లలు కాదంటే దాని మీద పుట్టుమచ్చలు ఏవేవో పుట్టుమచ్చలు చూడండి ఏదో చాలా ట్రై చేస్తారు. కానీ వీళ్ళు మా పిల్లలు కాదు, పోలీస్ కేసు పెడతాం అది ఇదని గోల్ చేస్తారు అనమాట. తర్వాత పిల్లలు లాస్ట్కి ఏమవుద్ది, నెక్స్ట్ ఎలాగోలా బోల్తా ఏదో ఒక ప్రాబ్లం అవ్వాలి కదా వీళ్ళకి. సో ఇప్పుడు లాస్ట్కి ఏమవుద్ది, పిల్లలు మీరైనా చెప్పండి, మీ పేరెంట్స్ అని ఒప్పుకోండి, వాళ్ళ పిల్లలు కాదంటున్నారు అంటే వాళ్ళు మీ పేరెంట్సే కదా అంటే నో అంటారు. ఎందుకంటే వాళ్ళకి సరదాగా బాగుంది కదా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ 17 గంటలు 20 గంటలు చదువుకోవడం ఇదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అమృతుల్లాస్లో ఈ ఎంటర్టైన్మెంట్, ఈ ఇట్లా చదువుకోకుండా తిరగడాలు, ఈ తినడాలు, ఐస్ క్రీములు, లైఫ్ అంటే ఇది అన్నట్టుంది కదా. వీళ్ళైనా కొంచెం ఆలోచించాలి కదా. అంత చదువుకునే వాళ్ళని సడన్గా ఇంత చెడగొట్టి స్పాయిల్ చేస్తే మళ్ళీ ఆ లైఫ్లోకి ఎట్లా వెళ్తారు? వాళ్ళు మా పేరెంట్స్ కాదు నో అంటారు. వీళ్ళని ఏదో జైల్లో పెట్టడం ఏదో చేస్తారు లాస్ట్కి. బేసిక్లీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేయడం ఏదో చేస్తారనమాట. తెచ్చుకుని అంటే వీళ్ళు ఏం చేసినా పాపం లాస్ట్కి ఏదో అంటే
ఇట్ వాస్ జస్ట్ సమ్మర్ క్యాంప్, జస్ట్ సమ్మర్ వెకేషన్. అయినా కూడా అందులో కూడా ఏదో ఒక ప్రాబ్లము, ఒక లొసుగులు ఏదో ఒకటి వచ్చి భలే పెడతారబ్బా అసలు. అమృతంకిను ఆంజనేయులకి ఫిట్టింగ్. మనం అంటే మీకు ఇష్టమా పిల్లలప్పుడు ఈ ఎపిసోడ్? నాకైతే ఎపిసోడ్ చూడడం చాలా చాలా నచ్చేది. ఆ ఐస్ క్రీమ్ సీన్ కోసం అయితే అసలు నేను ఎన్నిసార్లు చూస్తాను. ఇప్పటికీ ఎందుకో అది నాకు అంటే చైల్డ్హుడ్లో నచ్చింది కాబట్టి ఇంకా నచ్చుతుందో ఏమో కానీ భలే అనిపిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ప్యాకులు పెట్టి అన్నంలా దింపిడాన్ని దాన్ని. నైస్, ఇట్స్ అ నైస్ ఎపిసోడ్. మీకు ఇష్టమా ఈ ఎపిసోడ్? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఏ ఎపిసోడ్స్ గురించి మాట్లాడమంటారో నాకు కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమృతం వీడియోస్ కంటిన్యూ చేయనా, ఇంకా మీకు నచ్చుతున్నాయా, అండ్ నేను ఈ ఎపిసోడ్లో ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానా అవి కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.